ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ, అడ్వర్టైజ్మెంట్కి ఒక ఫోటో కావాలి, కొంచెం మోడలింగ్ చేయగలరా? సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. మంచి కంపెనీ, మంచి క్యాష్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే ఓకే ఓకే. వేణు, నీకు కొంచెం కూడా అదృష్టం లేదురా. తనకి హెడ్ వెయిట్ బాగా ఉన్నట్టుంది. దేనికైనా అదృష్టం కావాలరా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఒక తప్పు జరిగిపోయిందిరా, నువ్వే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయితో స్నేహం చేశాను. తను కూడా మాటలా? అయ్యో, తనకిప్పుడు 2 నెలల గర్భం రా. అయితే నన్నేం చేయమంటావురా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో, అబార్షన్ చేయించాలి. నన్ను చేయమంటావా? రే, ఇది లాయర్ ఆఫీసు, ఆస్పత్రి కాదు. నేను డాక్టర్ని కాదు. అరే జోకులుద్రా. నేను జోక్ చేయడంలా, సీరియస్ గా చెప్తున్నా. అరే తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలా జరుగుతాయిరా? ఇలాంటివి తెలిసే జరుగుతాయి. సరే, తెలిసే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి అబార్షన్ ఒప్పుకుంది. అప్పుడు జనరల్ ఆస్పత్రికి తీసుకుపో, తను చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది కదా. నాకు భయంగా ఉంది, నేను తీసుకుపోను. ఇప్పుడు భయపడే ఏం ప్రయోజనం రా? ఆ పిల్లతో జాలీగా ఉన్నప్పుడు ఆలోచించావా? ఊళ్ళో ఉన్న అన్ని కొట్లలో చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారే నిరోధులు, అవి సేఫ్టీగా యూజ్ చేస్తుండొచ్చు కదా. అరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అయ్యో, నాకు హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం లేదు. నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా. దయచేసి హెల్ప్ చేయరా. అయ్యో, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంటయ్యా భగవంతుడా? ఎక్కడ్రాది చెప్పు. డాక్టర్ లేడేంటి? ఆయనకేం రోగం వచ్చిందో? అవును, మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ని కలవడానికి వచ్చారా? అయ్యుండొచ్చు. ఓ, డాక్టరే మీరా? మాణిక్యం, నేనే. నాకోసం రాలేదు, ఆవిడ్ని తీసుకొచ్చా. మీకేం కావాలి? అబార్షన్. మిస్టర్, ఇది ఫీమేల్ వార్డ్. ముందు మీరు బయటికెళ్ళండి. వెళ్తాను. నాతో వచ్చిన ఆవిడ మిమ్మల్ని డాక్టర్ని కలవడానికి వచ్చింది. వనజెక్కడా? వనజ 2 నెలల గర్భం, అబార్షన్ చేయాలి, అందుకే తీసుకొచ్చా. ఏమా, ఈయన నీ భర్త? కాదు, ఫ్రెండ్ని. ఒంటరిగా రావడానికి భయం అంటే తోడుగా వచ్చా. నేను మిమ్మల్ని అడగలేదు. దీనికి కారణం ఎవరు? అది కారణం ఎవరన్నది తెలిస్తేనే అబార్షన్ చేయాలన్న చట్టమేం లేదే. ప్లీజ్, నేను నా పని చేయాలంటే ముందు మీరు బయటకెళ్ళండి. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్తాను. కంగారు పడద్దు, డాక్టర్ మనవారే. గెట్ అవుట్. అదే ఏం లేదు, నేను ఇక్కడే ఎక్కడన్నా ఉండొచ్చు. అటెండర్ అమ్మగారు పిలుస్తున్నారు. నవ్వింది చాలు, కూర్చో. సరే అమ్మా, ఈసారి ఊరొచ్చినప్పుడు నువ్వు చూడమన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? అదంతా పిల్లని చూసిన తర్వాత ఆలోచిద్దాం అమ్మా. నాకు నచ్చాలిగా. ఎస్టీడీ అమ్మా, ఎక్కువగా మాట్లాడితే బిల్లు పెరుగుతుంది. పెట్టేనా? అమ్మకు నా పెళ్లి చేయాలని ఒకటే పట్టుదల. ఆవిడకి కులం గోత్రం ఉంటే చాలు, నాకది చాలదు కదా. అవును, నిన్ను అరెస్ట్ చేశారు కదా, మామగారి మర్యాదలు బాగున్నాయా? బాగా వాయించారా? కొట్టినా పర్వాలేదు బాబు, నీచంగా దారుణమైన బూతులు తిట్టారు. ఏ లాడ్జిలో పట్టుకున్నారేంటి? నేషనల్ లాడ్జి. ఓన్ గెస్ట్ హౌస్ ఉండగా అక్కడికెళ్ళి ఎందుకు ఏడ్చావురా? నా దరిద్రం అలా రాసిపెట్టుంది, పట్టుకున్నారు. నాకు తెలిసి అక్కడ రైడింగ్ జరగదు బాబు. కొత్తగా ఏసీపీ ఛార్జ్ తీసుకున్నాడంట, అతని హీరోయిజం మా మీద చూపించాడు. అవును, ఆ పిల్లని ఏ స్టేషన్లో ఉంచారు? తెలీదు, కనుక్కుని చెప్పమంటే చెప్తాను. ఎలా చెప్తున్నావు? ఏసీపీ మాత్రమే నిజాయితీపరుడు, మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా విషయం చెప్పేస్తారు. సారీ, మీరేం చెప్పినా సరే ఈ విషయంలో నేను మీకే హెల్ప్ చేయలేను. మీరు చెప్పమన్నట్టు కోర్టులో కూడా నేను చెప్పలేను. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించడమే న్యాయం. ఇలా మొండిగా మాట్లాడకండి. మీరంటున్నట్టుగా వాడు తప్పేం చేయలేదు, ఎవరిని చెడగొట్టలేదు. అదొక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూటు, వీడు అన్మ్యారీడు, ఏదో బ్యాడ్ టైం దొరికిపోయారు. మీరే ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్. కోర్టులో మీరు చెప్తే వాళ్ళిద్దరూ విడుదలవుతారు, ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు. వ్యభిచారులకి నేను హెల్ప్ చేయాలా? ఇలా అడగడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? సిగ్గుపడ్డానికి ఇందులో ఏముంది? లోకంలో జరగని విషయమా? కోర్టులో నిన్ను సాక్షిగా విచారించాల్సి వస్తుంది, అడగకూడని అడిగితే. అదీ కాకుండా కోర్టులో సమాధానం చెప్పలేక మీరిబ్బంది పడుతుంటే చూడ్డం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భయపెడుతున్నారా? కోర్టులో నువ్వు ప్రశ్నేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాననుకుంటున్నావా? ఊరికే వాక్కండి సార్, అదంతా ఆ రోజుల్లో. నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను, ఇక నీ ఇష్టం. వెళ్ళనా? మిస్టర్,
నీకు అబార్షన్ వ్యభిచారం లాంటివి కాకుండా మ్. నలుగురికి పనికొచ్చే విధంగా ఆర్గ్యూ చేయడానికి ఒక్క కేసు కూడా రాదా? రాలేదే. మీరేదైనా ఇప్పించి హెల్ప్ చేస్తారా?